పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా విజయనగరం పట్టణం మూడులాంతల జంక్షన్ నుంచి కోట జంక్షన్ వరకు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ దామోదర్ ముఖ్య అతిథిగా హాజరై క్యాండిల్ ర్యాలీని ప్రారంభించారు. పట్టణంలోని మూడులాంతల జంక్షన్ నుంచి కోట జంక్షన్ వరకు నిర్వహించిన ర్యాలీలో పోలీసు అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, ప్రజలు పాల్గొని పోలీసు అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి పోలీస్ అమరవీరులకు జోహార్లు అర్పించి అమరవీరుల సంస్మరణ వారోత్సవాలకు ముగింపు పలికారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఓపెన్ హౌస్, ర్యాలీలు, వ్యాసరచన, వక్తృత్వ పోటీలు, రక్తదాన శిబిరాలు, మెడికల్ క్యాంపులు నిర్వహించామని అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా విధులు నిర్వహిస్తూ అనేక మంది పోలీసులు తమ ప్రాణాలను సైతం కోల్పోయారని అన్నారు. ఉమ్మడి జిల్లాలో 5 పోలీసు అధికారులు అంతర్గత భద్రతను పరిరక్షిస్తూ అమరులయ్యారని, వారు భౌతికంగా నేడు మన మధ్య లేకపోయినా ప్రజల గుండెల్లో జీవించి ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ నాగేశ్వరరావు, విజయనగరం ఇన్ఛార్జ్ డీఎస్పీ గోవిందరావు, విజయనగరం ఏఆర్ డీఎస్పీ కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరూ గుర్తించాలి, అలాగే తెలుసుకోవాలి. పోలీసులు ఎంత కష్టపడుతున్నారు, ప్రాణాలు కూడా దేశం కోసం అర్పిస్తున్నటువంటి ఈ పోలీసు ఉద్యోగంలో ఉన్నటువంటి యొక్క వ్యక్తులు వాళ్ళ యొక్క త్యాగాలు మరొకసారి గుర్తు చేస్తూ ఈరోజు క్యాండిల్ ర్యాలీ నిర్వహించుకోవడం జరిగింది. ఈ వారం రోజులు మనం అక్టోబర్ 21 పోలీసుల అమరవీరుల దినోత్సవం చేసుకున్నాం. వాళ్ళ యొక్క త్యాగాలను గుర్తుంచుకుంటూ మరొకసారి ఆ ఫ్యామిలీస్ అంతా కూడా ఓదార్పు కార్యక్రమం జరిగింది. అలాగే ఈ 10 డేస్లో మనం బ్లడ్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. అలాగే అవేర్నెస్ కార్యక్రమాలు చేయడం జరిగింది. పిల్లలందరూ కూడా పోలీసు ఓపెన్ హౌస్ అని పోలీసు యొక్క యాక్టివిటీస్ ఎలా ఉంటాయి ఏంటి అనేది కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. అలాగే ప్రజెంట్ పోలీసు క్రైమ్ ఏముంది, ఎలా నడుస్తుంది క్రైమ్, ఇది ప్రజల అవగాహన కోసం పిల్లల్లో కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది.